నా పేరు రాజశేఖర్ అండి. నేను ఒక పేద క్రికెటర్. నేను చిన్నతనం నుంచి క్రికెట్ ఆడుతూ నాకంటూ ఒక లైఫ్ దొరుకుతుందని నేను పెద్ద క్రికెట్ ఆడాలి అనుకునే ఆ తపనతో నేను 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలలో నా లైఫ్లో సగం అక్కడ మతీన్ అనే నెట్స్ పెట్టుకున్న అతను క్రికెట్ ఆడలేదు, క్రికెట్ గురించి తెలియదు. అతను నెట్స్లో ప్రాక్టీస్ చేసి ఏదో మాకు ఎవరు కోచింగ్ ఇవ్వకపోయినా ఈ మాత్రం క్రికెట్ ఆడుకుంటూ అయితే వచ్చినాం. మేము దగ్గర పెద్ద క్రికెట్ ఆడినాం. కానీ మాలాంటి మేము పెద్ద క్రికెట్ ఆడినా కూడా కోచింగ్ ఇవ్వడానికి అర్హులు లేకుండా మాకు చాలా అన్యాయం చేస్తున్నారు. అటువైపు ఆ మతీన్ అనే ఒక అన్నోన్ పర్సన్ ఆ నెట్స్ను లీడ్ చేస్తున్నారు. ఇటువైపు వేరే వాళ్ళ అండతో ఇక్కడ హెచ్సిఏ నెట్స్ అని పెట్టేసి ఫారూక్, మసూద్ వీళ్ళనే వాళ్ళు దండిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. పేద పిల్లలకి హెచ్సిఏ అనే పేరు పెట్టుకుంటే కంపల్సరీ ఆ హెచ్సిఏ అనేవాళ్ళు ఫండ్ కంపల్సరీ రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన ఫండ్తోనే ఇక్కడ క్యాంపు నడవాలి. అట్లాంటిది వాళ్ళు అట్లా నిరూపించుకోకుండా వాళ్ళ దగ్గర 5,000 నుంచి దండిగా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే సెలెక్షన్ ఇస్తాం, లేకపోతే వేరే దగ్గర ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఆడితే ఎక్కడ ఆడిన వాళ్ళకి కూడా మీకు ఛాన్సులు దొరకవు. ఒకవేళ మీరు ఆడాలి అనుకుంటే మీరు హైదరాబాద్లో ఆడుతున్నారు, అక్కడ ఫీజులు ఎట్లా ఇస్తున్నారు కదా, అంత ఫీజులు కూడా మా దగ్గర కూడా ఇవ్వాలని వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. ఒక పేద క్రీడాకారుడు ఒక తండ్రి అన్నోన్ పర్సన్గా ఒక లెటర్ రాసే దగ్గరకు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పడం కూడా జరిగింది ఈ లెటర్లోనే. ఈ విషయాన్ని కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రైవేటు సంస్థలు కానీ కొంచెం చూసి వాళ్ళ పేద పిల్లలుగా ఇంకా న్యాయం జరగాలని కోరుకుంటూ, ఇట్లాంటి దొంగ కోచులని దొంగ నెట్స్ పెట్టుకొని పిల్లగాళ్ళని అన్యాయం చేసే వాళ్ళని కొంచెం మీరు కేర్ తీసుకొని కొంచెం దీన్ని అసోసియేషన్లో పెట్టి వాళ్ళ మీద కొంచెం యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరఫున ఖమ్మంలో ఉన్నటువంటి సీనియర్ క్రికెటర్లు, బాధిత క్రికెటర్లు అందరూ కూడా ఇలా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అందరం కూడా ప్రెస్ నోటు ఇవ్వడానికి ప్రెస్ పాత్రికేయ మిత్రులందరినీ కూడా పిలవడం జరిగింది. హెచ్సిఏ తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లా విడిపోయిన తర్వాత ఖమ్మం జిల్లానికి పెత్తందారిని నేనే అంటూ 16 లక్షలు అతనికి చేకూరు వెంకట అనే వ్యక్తికి నేను ఇచ్చి ఈ పదవిని కొనుక్కున్నానంటూ ఇక్కడ అక్రమంగా నెట్స్ వేసి పిల్లల దగ్గర నుంచి 1,500 నుంచి 5,000 రూపాయల వరకు ఫీజును వసూలు చేస్తూ హెచ్సిఏ క్రికెట్కి సంబంధించి వస్తున్నటువంటి నిధులను గోప్యంగా పంచుకుంటూ ఇక్కడ పిల్లలు